నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పూణేలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం సంచలనంగా మారింది. కేసు నుంచి తప్పించుకునేందుకు యువకుడి తండ్రి ఆడిన డ్రామాలను పోలీసులు పసిగట్టారు. పారిపోకుండా అడ్డుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. పోలీసులు కళ్లు కప్పేందుకు యువకుడి తండ్రి ప్రయత్నించగా ఆ ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. పూణేలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రమాదానికి గురయ్యారు. అక్కడికక్కడే చనిపోయారు. మద్యం మత్తులో కారు నడిపి బైక్ పై వెళుతున్న వీరిద్దరిని ఓ యువకుడు కారుతో ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మృతికి కారణమైన యువకుడి తండ్రి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. పసిగట్టిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. యువకుడికి కారు ఇచ్చినందుకు తండ్రిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే పూణేకు చెందిన ఈ రియల్టర్ పారిపోయాడు. పోలీసులను ఏమార్చేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఓ కార్ ఎక్కిన అతడు ముంబై పోవాలని డ్రైవర్ కు చెప్పాడు. మరో డ్రైవర్ కు తన కారిచ్చి గోవా వెళ్లాలని చెప్పాడు. ఇక ముంబై రోడ్డుపై ప్రయాణిస్తూ మధ్యలోనే కారు దిగిన నిందితుడు తన స్నేహితుడి కారులో ఛత్రపతి సంభాజీనగర్ బయలుదేరాడు. ఇక పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు పలు కార్లు ఉపయోగించాడు. అంతేకాదు పోలీసులు తనను ట్రాక్ చేయకుండా కొత్త సిమ్ కార్డు ఉపయోగించాడు. రియల్టర్ తన స్నేహితుడి కారులో వెళుతున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు జీపీఎస్ ద్వారా కారును ట్రాక్ చేశారు. పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు ప్రయాణిస్తున్న కారును గుర్తించారు. అతడు సంభాజీపూర్ చేరుకున్నాక అరెస్ట్ చేశారు. విలాసవంతమైన పోర్షే కారును తాగి డ్రైవ్ చేస్తూ ఇద్దరి మృతికి కారణమైన యువకుడికి 15 గంటల్లోనే జువైనల్ బోర్డు బెయిల్ మంజూరు చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఇక అంతేకాదు ఇద్దరిని చంపేసిన ఆ యువకుణ్ణి రోడ్డు ప్రమాదాలపై 300 పదాలతో వ్యాసం రాయమని ఆదేశించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయడమే కాకుండా తాగుడు అలవాటు మానుకునేందుకు కౌన్సిలింగ్ తీసుకోవాలని స్థానిక కోర్టు ఆదేశించింది. తాగి కారు నడిపి ఇద్దరు మృతికి కారణమైన బాలుడికి 15 గంటల్లోనే జువైనల్ బోర్డు బెయిల్ మంజూరు చేయడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాలుడిపై కోర్టు కరుణ చూపినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇద్దరి మరణానికి కారణమైన వ్యక్తికి ఇలాంటి తీర్పును బోర్డు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఇక జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని దీనిపై తాము జిల్లా కోర్టులో సవాలు వేసినట్లు తెలిపారు.
బాలుడు తాగి కారు నడిపి బైక్ ను ఢీకొట్టిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మధ్యప్రదేశ్ కు చెందిన అనీష్ అవధియు అలాగే అశ్విని కోస్తాగా గుర్తించారు. అయితే ఇంజనీర్లు అయిన వీరిద్దరూ బైక్ పై వస్తూ ఉండగా బాలుడి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.